మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ, ఇంతకు ముందులా లేరు మీరు. ఇంతకుముందు మీరు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారును, అంతకంటే గొప్పది ఇక్కడ పై వచనం 9వ వచనంలో దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. దేవుడు కూడా మనలను అంగీకరించారు, మనము దేవుణ్ణి అంగీకరించాం. దేవునితో ఒక చక్కటి సత్సంబంధం కలిగి ఉన్నాం. అంత ఆత్మీయంగా ఎదిగిన తర్వాత మరలా బలహీనమైన, నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఏంటంటే నిష్ప్రయోజనమయ్యి మంచి దినాలు చూసుకోవడం, మంచి మాసాలు చూడడం, మంచి ఉత్సవ కాలాలు చూడడం, మంచి సంవత్సరమా కాదా చూడడం. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘంలో కూడా రోజులు చూసుకుంటారు. ఈరోజు మంగళవారమా, ఈరోజు వద్దులేండి. ఈరోజు శనివారమా, ఈరోజు వద్దులేండి. నిజంగా ఆ విధంగా చూసుకుని, నేను చాలా కాలం నుంచి 3-4 తరాల నుంచి క్రైస్తవులని నేను చెప్పుకుంటే, నువ్వు ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్న క్రైస్తవుడివే, పరిపూర్ణత నీలో లేని క్రైస్తవుడివే. దేవుని ఎరిగిన వారును, దేవుని చేత ఎరుగబడిన క్రైస్తవులు అవ్వలేదు. ఇంకా అన్యజనులుగానే బ్రతుకుతున్నారనే సత్యాన్ని గమనించండి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ డే ఈజ్ ఎ బ్లెస్సెడ్ డే. ఎవరికి? హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉంటే ప్రతిరోజు దీవెనకరమైన రోజే. ఎందుకంటే ఈ లోకంలో ఆదివారం మంచి రోజు, సోమవారం మంచి రోజు అని ఏమీ లేదు. బైబిల్లో ఎక్కడ అది లేదు. ఎవ్రీ డే ఇస్ ఎ బ్లెస్సెడ్ డే. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. కీర్తన గ్రంథము 118వ కీర్తన 24వ వచనం చూస్తే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదాం. ప్రతిరోజు దేవుడు ఏర్పాటు చేసిన దినం ఎప్పుడంటే మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆయనలో ఆనందించినప్పుడు, ఆయన పరిశుద్ధతలో ఉన్నప్పుడు. అట్ ద సేమ్ టైం ఏ దినమన్నా మనకు బ్యాడ్ డే అయిపోద్ది ఎప్పుడంటే మనం ఆయనకు దూరం అయిపోయినప్పుడు. మంచి రోజులు, చెడ్డ రోజులు ఆ యొక్క క్యాలెండర్లో చూడటం కాదు. మన బ్రతుకుని చెక్ చేసుకుంటే ఈరోజు మనకు మంచి రోజు, చెడ్డ రోజు తెలిసిపోద్ది. మహాజ్ఞాని సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, బ్యాడ్ డేస్ నీ జీవితంలో రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. నీ సృష్టికర్త పాదాల యొద్దకు వచ్చి ఆయనకి ప్రీతికరంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని మలుచుకుంటే ఎవ్రీ డే ఈజ్ ఎ బ్లెస్సెడ్ డే. మనం ఈ లోక సంబంధమైనటువంటి పాపాలకి బానిసైపోయి దేవుని వాక్యానికి విరోధంగా ఉంటే ప్రతిరోజు దుర్దినమే, ఏదో బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంటుంది. దేవునిలో ఉన్నవాడికి బ్యాడ్ న్యూస్ని కూడా దేవుడు గుడ్ న్యూస్గా మార్చుతాడు. వాడు భయపడ్డాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఎరిగిన వారముగాను, దేవుని చేత ఎరుగబడిన వారముగాను, ఆత్మీయంగా పరిపక్వత చెందిన వారముగా ఉంటే ఏ రోజైనా, అది ప్రజలు చెప్పి ఎంత దుర్ముహూర్తమైనా, మంగళవారమైనా, శనివారమైనా ఒకే రోజుగా చూడగలిగే విశ్వాసము, పరిశుద్ధత, ఆత్మీయత ఉన్నప్పుడే మనం పరిపూర్ణ క్రైస్తవం అవ్వగలం. ఆ యొక్క స్థితికి మన విశ్వాసాన్ని పెంచుకుందాం, పరిశుద్ధంగా ఉందాం. ప్రతిరోజు కూడా దేవుని కొరకు దేవుని కార్యాలు చేద్దాం. ప్రతిరోజు మన జీవితంలో దీవెనకరమైన దినంగా మార్చేస్తాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అయిపోద్ది ప్రతిరోజు. కాబట్టి సచ్ ఎ బ్లెస్సెడ్ డే దేవుడు మనకు అనుగ్రహించి ప్రతిరోజు ప్రభువులు ఆనందించి ప్రతిరోజు ఒక బ్లెస్సెడ్ డేగా మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మమ్మలను నీవే నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. మా జీవితాన్ని సరిచేసి నీకు ప్రీతికరంగా మార్చి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మమ్మల్ని బాగు చేసి, స్వస్థపరిచి, బలపరిచి
పరిశుద్ధంగా జీవింపచేసి ప్రతిరోజు దీవెనకరమైన దినముగా మార్చమని, సాతానుడు ఎన్ని విధాలుగా శోధించిన ప్రతి శోధనను జయించి నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ కృప మాకు దయచేసి నీ పరిశుద్ధతలో ఆనందిస్తూ ప్రతిరోజు విజయవంతమైన దినముగా మా జీవితాల్లో మార్చమని, నీవే మాకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనకి తోడుగా ఉండి ప్రతి దినము దీవెనకరమైన దినముగా పరిశుద్ధాత్మను వాళ్ళకు పరిశుద్ధంగా నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.